హాయ్ నమస్తే. మన పూర్వీకులు ఒక మాట చెప్తూ ఉంటారు. అదేమిటంటే, "పాముకు తలలో విషం ఉంటుంది, తేలుకు తోకలో విషం ఉంటుంది, మనిషికి ఒళ్ళంతా విషమే ఉంటుంది." ఇది ఒక నానుడి. ఈ నానుడికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజలను ఏదో ఉద్ధరిద్దామని గాని, ప్రజలకేదో మంచి చేద్దామని గాని రాజకీయాల్లోకి రాలేదు. జగన్ గారి మీద పగ, ద్వేషం, ఈర్ష్యతో రాజకీయాల్లోకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో రాజకీయాల్లోకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి చావ చేసుకోవడానికి రాజకీయాల్లోకొచ్చాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాదాపు 150 మంది మహిళలపైన, మైనర్ బాలికలపైన, చిన్నారులపైన అత్యాచారాలు జరిగాయి. దాదాపు 30 మంది మహిళలు, చిన్నారులు, మైనర్ బాలికలు చనిపోయారు. కానీ ఎప్పుడూ ఈ హత్యల గురించి గాని, అత్యాచారాల గురించి గాని మాట్లాడిన పవన్ కళ్యాణ్ చూసి చూడనట్టు వ్యవహరిస్తూ వచ్చాడు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా 3.5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో హోంమంత్రి పైన, అలాగే పోలీసు వ్యవస్థ పైన విరుచుకుపడ్డాడు, విమర్శలు చేశాడు, హెచ్చరించాడు. నేనే గనక హోంమంత్రి పదవి తీసుకున్నట్లయితే పరిస్థితులు వేరేలా ఉండేవి. హోంమంత్రి పదవి తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను ఆపేది ఎవరు లేరు అంటూ మాట్లాడుకొచ్చాడు. లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది. లా అండ్ ఆర్డర్ విఫలమైతే దానికి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి గారు, అలాగే ప్రభుత్వం మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యతను మొత్తాన్ని పోలీసు వ్యవస్థ పైన, హోంమంత్రి పైన నెట్టేస్తున్నాడు. ఏపీ డీసీఎం గారి బాధంతా వైసీపీ వాళ్ళను అరెస్టు చేయడంలో హోంమంత్రి విఫలమవుతుంది అనే ఉద్దేశంతోనే ఇలా మాట్లాడాడు. ఇంకా ఎక్కువ మంది వైసీపీ వాళ్ళను అరెస్టులు చేసినట్లయితే బాగా సంతోషించేవాడు ఏపీ డీసీఎం గారు. అలాగే వైసీపీ నాయకులను, కార్యకర్తలను కూడా, సోషల్ మీడియాలో ఉంటున్నటువంటి వైసీపీ వాళ్ళను కూడా అరెస్టులు చేసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు బాగా ఆనందపడేవాడు. అత్యాచారాలకు గురైన మహిళలను ఎప్పుడు పరామర్శించిన దాఖలాలు లేవు. హత్యలకు గురైన మహిళలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన దాఖలాలు లేవు. కానీ 3.5 ఏళ్ల చిన్నారి అత్యాచారానికి హత్యకు గురైన సంఘటనలో మాత్రం గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు పోలీసు వ్యవస్థకు. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ ఒకే కేసును, సుగాలి ప్రీతి కేసును మాత్రమే తన భుజాన వేసుకున్నాడు. వారికి ఏమైనా న్యాయం చేశాడా అంటే అది లేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి కేసు సుగాలి ప్రీతిదే అన్నాడు. ఆ కేసును గాలికి వదిలేశాడు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉంటే చూసి చూడనట్టు వ్యవహరించాడు. ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించడం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా 3.5 ఏళ్ల చిన్నారి అత్యాచార కేసును తన భుజాలపై వేసుకున్నాడు. ఆ కేసులో పోలీసు వ్యవస్థను, హోమ్ మినిస్టర్ను బాధ్యులను చేస్తున్నాడు. తనే గనక హోమ్ మినిస్టర్ అయినట్లయితే ఇంకా ఎక్కువ మంది వైసీపీ వాళ్ళను, వైసీపీ నాయకులను అరెస్టులు చేసేవాడు. అందుకే తనకి హోంశాఖ కావాలని అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. తన బాధంతా వైసీపీ వాళ్ళను ఎక్కువ మందిని అరెస్టులు చేయట్లేదనే కానీ, అత్యాచారాలపై కానీ, హత్యలపై కానీ ఎటువంటి బాధ లేదు, బాధ్యత లేదు. ప్రజలను ఏదో ఉద్ధరించడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చాడు అని ప్రజలు అనుకున్నట్లయితే వారంతా పిచ్చివాళ్ళు, వేరే వాళ్ళు ఉండరు. పవన్ కళ్యాణ్ యొక్క కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, రాజకీయాలు ప్రజలకు అర్థం కావాలి అంటే ఇంకా చాలా టైం పడుతుంది.